హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ కాలీఫ్లవర్ పకోడా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎంతో టేస్టీతో కొంచెం క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కలని కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసి ఇందులో కొంచెం గల్లుప్పు కూడా వేసి ఒక పొంగు వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వీటికి 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్, కారం, రుచికి సరిపడే సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఫుడ్ కలర్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా పలుచగా కాకుండా ఈ మీడియం కన్సిస్టెన్సీలో కొంచెం లూజుగా ఉండేటట్లు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్లే కాలీఫ్లవర్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఇలా పొంగు ఆగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇవి 5 to 7 మినిట్స్లో డ్రీ ఫ్రై అయిపోతాయి. ఇలా పొంగు ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రీ ఫ్రై చేసుకోవాలి. 7 to 10 మినిట్స్ లోపల పకోడా ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇంతేనండి, కాలీఫ్లవర్ పకోడా. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఈ కాలీఫ్లవర్ పకోడా పప్పు, చారు దేని కాంబినేషన్లో అయినా తీసుకొని తినవచ్చు. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి కాలీఫ్లవర్ పకోడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.